ఈ యొక్క ఆదివారము పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. ప్రభువు మార్గము స్థిరపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకలు వేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన. దేవునికి స్తోత్రం. ప్రభు మార్గం సిద్ధపరచాలంట, ఆయన త్రోవను సరళం చేయాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఎవరి బాధ్యత? ప్రభు మార్గము సరళం చేసే బాధ్యత ఎవరిదండి? మనమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ యోహాను ప్రత్యేకంగా దేవుని మార్గాన్ని, క్రీస్తు మార్గాన్ని, యేసు ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి, ఆ త్రోవని సిద్ధపరచడానికి ముందుగా బాప్తీసు యోహాను వచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కేవలము ఆయన మార్గం సిద్ధపరచడానికి వచ్చాడు ఆయన. యోహాను అద్భుతంగా మాట్లాడుతున్నాడు, ఆయన ఆశ్చర్యకరంగా మాట్లాడుతున్నాడు, చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆ దేవుని కొరకు గొడ్ల ఎక్కడ ఉందంట? చెట్టు ఆ ఏర్ల దగ్గర ఉందంట. అది గొడ్లు నరకబడుతుందంట. చేట ఎవరి చేతిలో ఉందండి? ఎవరి చేతిలో ఉంది? యేసుప్రభు చేతిలో ఉందంట. దీనికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే కఠినమైన మాటలు అంటే చెరిగి ఇసిరి పారేస్తాడు నిన్ను. నువ్వు కానీ పొల్లుగా ఉంటే ఇసిరి పారేస్తాడు. నువ్వు మొక్కకుండి ఉపయోగపడలేదనుకో, మొక్కగా ఉండి ఉపయోగపడలేదనుకో, ఆ మొక్కను ఏం చేస్తాడంట? ఆ గొడ్ల ఎక్కడ ఉందంట? ఏరు దగ్గర ఉందంట అని నరికి పడేస్తాడంట అని కఠినమైన మాటలు పలకడానికే యోహాను ముందు వచ్చాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. యోహాను ఈ లోకంలో దేన్ని కూడా సిద్ధపరచుకోలేదు. యోహాను ఈ లోకంలో సంబంధించిన దేంట్లోనూ కూడా పాలు పంచుకోలేదు. తన తల్లిదండ్రుల దగ్గర బ్రతికినంతకాలము ఎదిగినంతకాలం ఎదిగి తర్వాత యేసుక్రీస్తు కొరకు, రాబోయే యేసుక్రీస్తు కొరకు ప్రకటించడానికి, యేసుక్రీస్తును అందరూ గుర్తుపట్టేలాగిన కొన్ని సూచనలు ఇవ్వడానికి యోహాను ముందుగా మార్గం సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు మార్గం ముందుగా ఆయన సిద్ధపరచడానికే యోహాను పుట్టడం జరిగింది, ఆయన బ్రతకడం జరిగింది. ఆయన యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికే ఆయన్ని పోలి ముందుగానే ఆయన చేయబోయే కార్యాలు ఈ భూమి మీదకి వచ్చి యోహాను చక్కబెట్టాడని చాలా మట్టికి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఎందుకంటే యోహాను మనం గుర్తించాలి ఖచ్చితంగా. అంటే యోహాను అంత ధైర్యంగా మాట్లాడేవాడు. ఏ రోజు దగ్గర కూడా వెళ్ళి చాలా కఠినంగా మాట్లాడతాడు. అవునా కదా? ఏ రోజు ఎవరండి ఆ దేశాన్ని వెళ్ళి రాజు, నువ్వు చేసేది తప్పు, రాజుని ఎవరన్నా తప్పు భావించగలుగుతారా? అంట ఆ మాట తెలిసినా కానీ వాడగలుగుతారా? రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు చేసేది న్యాయం కాదు. రాజు అంటేనే ఎవరండి? న్యాయం తీర్చేవాడు. రాజుని ఎందుకు ఎన్నుకుంటారండి? న్యాయం తీరుస్తాడని ఎన్నుకుంటాడు. రాజుని న్యాయం తీర్తానికని ఎన్నుకున్న ప్రజల్లోనూ రాజు అయినోడు ఆయన తప్పు చేస్తున్నాడని ఈ ప్రజల్లోంచి లెగిసి ఆయనకి బుద్ధి చెప్పడానికి సిద్ధమైన యోహాను గొప్పవాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఎందుకంటే ప్రియమైన వారా, దేవుని మార్గాలు సిద్ధపరచడానికి ముందుగా త్రోవలు వేసింది యోహాను. ఇప్పుడు ఆ బాధ్యత ఎవరి మీద ఉందండి? మన మీద ఉంది. యేసు ప్రభు మార్గాలు ఆ త్రోవను సరళం చేసే బాధ్యత ఎవరిదండి? మంద. ప్రియమైన, అది కష్టం అవ్వచ్చు, అది మనకు నష్టం కలిగించవచ్చు, అది మనల్ని బాధ పెట్టచ్చు, అది మనల్ని భయపెట్టచ్చు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు మార్గాన్ని సిద్ధపరచడానికి, త్రోవను సరళం చేయడానికి మనం సైనికుల వలె పనిచేయాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మార్గము, ఆయన త్రోవను ఎందుకు సరళం చేయాలంటే జరిగిన సంఘటనలన్నీ పరిశీలించిన దేవాతి దేవుడు యేసు ప్రభు ద్వారా మార్గాలు సిద్ధపరచాలని ముందుగా యోహాను పంపించాడు. అయితే ఎందుకు మార్గాలు ఆయన త్రోవలు సరళం చేయాలంటే ప్రియమైన వాళ్ళరా, త్రోవ తప్పున్నారంట. ఆ బిలాం ఎలా జీవిస్తున్నాడంటండి? ధనం మీద ఆశ కలిగి, ఈ లోకం మీద ఆశ కలిగి, ఈ లోకంలో ఉన్న ఆ ధనాన్ని ప్రేమించి, ఈ లోకంలో ఉన్న ధనానికి లోబడి ఆ యొక్క బిలాము దేవుని మాటను కూడా లెక్క చేయకుండా ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వచ్చాడంట. బిలాం ప్రార్థిస్తే దానికి తగిన జవాబు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే బిలాము ఏది మాట్లాడినా దేవుడు దానికి సమాధానం చెప్తాడు, దేవుడు జవాబిస్తాడు. అటువంటి పవర్ కలిగి ఉన్నవాడు, అటువంటి దేవుని శక్తిని పొందుకున్నవాడు, దేవుని బలాన్ని పొందుకున్నవాడు, దేవుని యొక్క మాటను వినే గొప్ప వరాన్ని పొందుకున్నవాడు బిలాము. ప్రియమైన వాళ్ళారు, అటువంటి వరాన్ని పొందుకుని ఆ వరాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. ఆ వరాన్ని ఏం చేస్తున్నాడండి? దుర్వినియోగం చేస్తున్నాడు. మంచి వరం పొందాడు ఆయన. ఈరోజు అందరికీ వరాలు ఉన్నాయి, లేవండి? ప్రతి ఒక్కరికి వరాలు ఉన్నాయి. మనం ప్రార్థన చేస్తే అవతల వారు విశ్వసిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. అవునా కదండి? మనం ప్రార్థన చేయండి, కానీ మీరు చేసిన ప్రార్థన మీద, మీ మీద, మీరు చేస్తున్న విధానాన్ని బట్టి అవతల వాళ్ళు విశ్వసిస్తే మీ ప్రార్థన మీద ఆమె ప్రార్థన చేసింది,
ఆమె అతను ప్రార్థన చేశాడు అని విశ్వసిస్తే అద్భుతమైన కార్యం జరుగుతుంది. అంటే అదొక వరం, అది అందరికీ ఉంది. అది వీరు వారు అని కాదు, అందరికీ ఉంది. అయితే దాన్ని స్వస్థత వరము అని పేరు వాడేశారు కదా. అయితే ఈ వరాలను ఏం చేస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా? ఏదైనా దర్శన వరం ఉందనుకోండి, అది రాబోయే సూచన కొరకు ఎవరన్నా ఆ దర్శనం చెప్తే నిజంగా దేవుని కొలిసినట్టు కొలుతారు, అవునా కదండి? ఆ దర్శన వరాన్ని ఎలా వాడుకోవాలి? ఒక కుటుంబం కట్టబడ్డానికి వాడుకోవాలి, రాబోయే సూచనలు చెప్పగలగాలి, రాబోయే ఆ యొక్క పరిస్థితులను చెప్పగలిగి ఆ దర్శన వరం ఉన్నవారు ఎవరైతే దర్శనం చూపించడానికి వచ్చారో వారిని ఆత్మీయంగా కట్టగలగాలి. అది దర్శన వరం. కుటుంబాన్ని కట్టగలగాలి. దర్శన వరం ఏంటండి? మనిషిని తయారు చేయగలగాలి. దర్శన వరము ఒక మనిషికి జీవం పోయాలి. దర్శన వరము ఒక మనిషిని బాగు చేయాలి. దర్శన వరం ఒక మనిషిని ఏం చేయాలి? పరలోక రాజ్యం నడిపించాలి. అది దర్శన వరము. దాన్ని ఏం చేశారండి ఈరోజు? మా తాళం ఎక్కడ పడిపోయిందండి? మా పెళ్ళిలో నుండి మా మంగళసూత్రాలు కనపడతలేదండి. ఈ దర్శన వరం ఏమైపోయిందండి? త్రోవ తప్పిపోయినాయి. త్రోవ తప్పిపోయి అన్నీ ఆ దర్శనాలకు లోబడి నేను మంచి గృహం కట్టుకోగలుగుతానా, మంచి ఉద్యోగం చేయగలుగుతానా, మంచి భార్య వస్తుందా, మంచి భర్త వస్తాడా, మంచి కుటుంబంగా మేము ఏర్పడతామా, ఏ దర్శనాలుగా ఏర్పడిపోయినాయి. బంగారంతో కట్టిన ఆ యొక్క మందిరాన్ని చూసి శిష్యులు ఏమన్నారండి? యేసుప్రభు శిష్యులు, ఎంత బాగుంది మందిరం, ఎంత బాగుంది ఇది అని అన్నారంటండి. అప్పుడు యేసుప్రభు వారికి ఏం సమాధానం చెప్పారు మీకేం తెలుసా? ఈ తీసేస్తారు, ఈ గోడలు పగిలిపోతాయి, ఈ గోడల బేటలు తీస్తాయి, ఈ కూలిపోయే రోజు రాబోతుంది. నువ్వు సంపాదించిందంతా, నీ ఆస్తి కానీ నీ అంతస్తు కానీ అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతే సొదొమ గొమొర్రా ఏమైపోయిందండి? బూడిదైపోయింది. సొదొమ గొమొర్రా ఏమైపోయిందండి? ఆ పాడి పంటలు ఉన్నాయని లోతు ఎక్కడికి వెళ్ళాడండి? ఆ పాడి పంటలు ఉన్నాయని లోతు ఎక్కడికి వెళ్ళాడండి? ఆ యొక్క సొదొమ గొమొర్రాకి వెళ్ళాడు. ఆ పాడి పంటలు ఏమైపోయినండి? బూడిదైపోయి ఈ లోకాశల్లో జీవించేస్తున్నారంట. అదే బిలాము చేసిన పని. బిలాము తనకున్న దర్శన వరాన్ని పాడు చేశాడు. ఆ ప్రవక్తకున్న ఆ శక్తిని పాడు చేశాడు. బిలాము ఆ తిన్నని మార్గాన్ని ఏం చేశాడంట? త్రోవ తప్పించేశాడు. త్రోవ తప్పించేసిన బిలాము లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోమపత్రిక 3:12 ఏముందండి? అందరూ, బిలాము ఒక్కడే కాదు, బిలాము కొరకే చెప్పట్లేదు, బిలాము ఒక్కడే కాదు, అందరూ త్రోవ తప్పి అందరూ కూడా ఎలా తయారయ్యారంటండి? పనికి మాలిన వారిగా తయారైపోయారంట. అంటే త్రోవ తప్పిపోయారు అని బైబిల్ చెప్తుంది. దేవుని మార్గం తినని మార్గం, క్రీస్తు మార్గం తినని మార్గం, దేవత దేవుని మార్గం తినని మార్గం. ఆ తినని మార్గంలోంచి ఈ బిలాము వేసిన అడుగే ప్రతి ఒక్కరు వేస్తున్నారంట. బిలాము ఏదైతే త్రోవ తప్పిపోయాడో తిన్నని మార్గంలో, చక్కటి మార్గంలో, జవాబిచ్చే మార్గంలో, మాట్లాడే దేవుని దగ్గర ఆ చక్కటి మార్గంలోనూ చక్కటి వరాలు పొందుకుంటూ జీవిస్తున్న ఈ బిలాము ఎలాగైతే త్రోవ తప్పాడో, తిన్నని మార్గాన్ని నుంచి ఎలాగైతే త్రోవ తప్పాడో అలాగే అందరూ కూడా త్రోవ తప్పి ఉన్నారంట. ఈ త్రోవ ఎందుకు తప్పారు ప్రభువా? ఈ త్రోవ తప్పడానికి గల కారణాలు ఏంటి ప్రభువా అని అనేక మంది ప్రార్థిస్తుండగా, అనేక మంది మొర్ర పెడుతుండగా దేవుడిచ్చిన జవాబు ఏంటంటే 1 తిమోతి 5:15 తొలగిపోయి సాతాను వెంబడించిన వారేరి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచిన సంగతి ఏంటంటే సాతాను వారి మీద ఆవరించి సాతాను క్రియలు జరిగించేస్తున్నారంట. సాతాను ఎవరి మీద ఆవరిస్తుందండి? ఇప్పుడు మనందరి మీద సాతాను ఆవరించి మనల్ని త్రోవ తప్పించేస్తుందంట. జాగ్రత్త ప్రియమైన వాళ్ళారు, జాగ్రత్తమా. ఎందుకంటే సాతాను మనల్ని ఏం చేస్తుందంట? ఒక భ్రమ పెట్టే ఆత్మ ఉందంట మనల మీద. అది బాగానే ఉన్నాం అనుకుంటుందంట, బాగానే సేవ చేస్తున్నాం అనుకుంటుందంట. సాతాను ఆవరించి ఏమవుతుందంటే అదే కావాలని కోరుకుంటుందంట. సాతాను ఆవరించి నాకు అదే కావాలి, నాకు అదే కావాలి, అదే కావాలని కోరుకుంటుందంట. అప్పుడు ఏమవుతుందండి ప్రియమైన వాళ్ళ? అప్పుడు అదే ఇచ్చేసాడు బిలాముకి. ఎల్లైతేనే త్రోవ ఎందుకు త్రప్పిపోతున్నాం అంటే మనలో ఏముందంట? సాతాను ఆవరించి ఉంది ప్రియమైన వాళ్ళారా. దాన్ని ఎదిరించాలి మనం. సాతాను ఆవరించింది మన మీద. దయచేసి ప్రియమైన దాన్ని ఎదిరించాలి. ఎదిరించకపోతే మాత్రము మన తిన్నని మార్గంలోకి మళ్ళీ రాలేము. పడిపోయిన సైకిల్ కానీ, పడిపోయిన బండి మీద కానీ లేచి ఆ బండిని మళ్ళీ నడుపుకోవాలనుకుంటే మన మనసును మనము ఏం చేయాలంట? తిన్నన్న మార్గంలోకి మళ్ళించుకోవాలి. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. మన హృదయాన్ని ఏం చేయాలి? తిన్నన్న మార్గం ఏదో ఎతకాలి.
తిన్నని మార్గం కొరకు నువ్వు ప్రయాసపడాలి. తిన్నని మార్గంలో కష్టం ఉండొచ్చు, తిన్నని మార్గంలో నష్టం ఉండొచ్చు, తిన్నని మార్గంలో బాధ ఉండొచ్చు, వ్యాధి ఉండొచ్చు, సమస్య ఉండొచ్చు. నిత్యము నిన్ను ఆ సమస్య వేధిస్తూనే ఉండొచ్చు, కానీ తిన్నని మార్గాన్ని విడవకుండా నువ్వు నిలబడడానికి ప్రయత్నం చేయాలి. చెప్పలు కూడా దీన్ని మహిమపరచండి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, ఆది కాండము 32వ అధ్యాయము 26-27 వచనంలోను ఏమని రాయబడి ఉందంటే, ప్రియమైన వాళ్ళరా, ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. దేవునికి స్తోత్రము. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అని అనబడదు అని చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మాటను బాగా గ్రహించండి ప్రియములు. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇందులో ఒక భావాన్ని గమనించాలి. యాకోబుతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడాడంటే, అక్కడ ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, నీ పేరేంటి అనగానే ఆయన యథాస్థితిగా ఆయనకున్న పేరు చెప్పాడండి. దానికి ప్రభు వారు ఏమన్నారు, నువ్వు ఇంకెప్పుడు కూడా దీన్ని వాడవలసిన అవసరం లేదు, ఆ పేరుకు నీకు సరిపడదు, నీ పేరేంటో తెలిసి ఈ రోజు నుంచి ఇశ్రాయేలు. నువ్వు పోరాడేవాడివి, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు కనుక, నువ్వు పోరాడేవాడు కనుక నీ పేరు ఈరోజు మొదలుకొని ఇశ్రాయేలు అని ప్రభువారే యాకోబుకు పేరు పెట్టారండి. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఎందుకు ప్రభువారు యాకోబుని తీసివేసి ఇశ్రాయేలుగా పేరు పెట్టారంటే, ఒకసారి ఆలోచించాలి మనం. ఎందుకు ఇశ్రాయేలుగా పెట్టారు? ఇశ్రాయేలు అంటే పోరాడేవారని అర్థము. అంటే అది జీవితకాలము నిలిచిపోయే గొప్ప కార్యాల్లోనూ పాలు పంచుకున్న యాకోబు దేవుని మార్గాలను సరళం చేసిన వాడిలో ఒకడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. యాకోబు దేవుని మార్గాలను సరళం చేశాడు. యాకోబు దేవుని మార్గాలను సిద్ధపరిచాడు. దేవుని మార్గము, ఆ తిన్నని మార్గము వంకర మార్గంగా, దేవుని మార్గము తిన్నని మార్గము వంకర మార్గంగా మారిపోతున్న సమయంలో గొప్ప నిర్ణయాలు తీసుకున్నాడు. ఆయన గొప్ప త్యాగాలు చేయగలిగాడు, గొప్ప ఆలోచనలు చేయగలిగాడు. దేవుని మార్గం తిన్నగానే ఉండాలి, కానీ అది వంకరగా ఉండకూడదు, వంకర త్రోవలో పడిపోకూడదు అని చెప్పి ఆలోచించి అతను హృదయాన్ని అతను ఏం చేసుకున్నాడంట, స్థిరపరచుకున్నాడు. ముందు తన హృదయాన్ని దృఢపరుచుకున్నాడు. ముందు తనకు తానుగా బలం తెచ్చుకున్నాడు. ముందు తనకు తానుగా శక్తిని పొందుకున్నాడు. ముందు రాబోయే కీడ్ని జయించడానికి, రాబోయే శ్రమను జయించడానికి, రాబోయే కష్టాన్ని జయించడానికి, రాబోయే అవమానాలు జయించడానికి, రాబోయే ఇబ్బందులు జయించడానికి తానుగా సిద్ధపడ్డాడు. ముందు చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. యాకోబు వారి కుటుంబంలోంచి వస్తున్న ఆ జ్యేష్ఠత్వము, అది ప్రభు వారి దగ్గర నుంచి వస్తున్న జ్యేష్ఠత్వము, దేవాది దేవుడు ఏర్పరిచిన జ్యేష్ఠత్వము, ఆ మార్గము తిన్నని మార్గము, ఆ జ్యేష్ఠత్వం అనేది తిన్నని మార్గము. ఆ జ్యేష్ఠత్వాన్ని నా కుటుంబంలోంచి తొలగనివ్వకుండా, అది తొలగిపోకుండా ఆ తిన్నని మార్గంలో నా కుటుంబం ఎల్లప్పుడూ ఉండాలి అని ఆలోచించాడంట యాకోబు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. తన కుటుంబంలోంచి జ్యేష్ఠత్వం పోకుండా, ఆ తిన్నన మార్గంలోంచి ఆ యొక్క కుటుంబం పడిపోకుండా ఆ తిన్నన మార్గంలో ఆ జ్యేష్ఠత్వాన్ని పెట్టాలనుకున్నాడు. జ్యేష్ఠత్వం ఎవరిది? జ్యేష్ఠత్వం ఎవరిది? దేవుడి ఏర్పాటు. జ్యేష్ఠత్వం ఎవరిది? దేవత దేవుని ఏర్పాటు. జ్యేష్ఠత్వం ఎవరు నిర్మించారు? దేవత దేవుడు నిర్మించాడు. దేవుడు నిర్మించిన ఆ జ్యేష్ఠత్వము త్రోవ తప్పిపోయేలాగా ఉంది. త్రోవ తప్పిపోవడానికి వీలు లేదు. అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత తన కుమారులే అనుభవించాలి. అది దేవత దేవుని యొక్క నిర్ణయము. ఆ నిర్ణయము దారి తప్పిపోవడానికి వీలు లేదనుకుంటే యాకోబు దేవుని స్తోత్రం చెప్పండి. యాకోబు ఆ నిర్ణయం వీలు తప్పిపోవడానికి వీలు లేదు. దీన్ని ఎవరు కూడా తప్పించడానికి సరిపోరని సాతాను ఎన్ని మంత్రాలు చేసినా సరే, యాసోవును ఎలా పడేసినా సరే, యాసోవు ఎట్టి పరిస్థితుల్లో ఈ జ్యేష్ఠత్వం కోసం ఆలోచించలేని పరిస్థితుల్లోకి యాసోవు వెళ్ళిపోతే, యాకోబు హృదయం అంతా, యాకోబు తలంపంతా, యాకోబు మనసంతా, యాకోబు ఆలోచన అంతా ఆ జ్యేష్ఠత్వాన్ని దారి తప్పించకూడదు. ఆ జ్యేష్ఠత్వము మార్గం తప్పిపోకూడదు. ఆ జ్యేష్ఠత్వం వెళ్ళవలసిన మార్గంలోనే మా కుటుంబం అంతా వెళ్ళాలి. ఆ తిన్నని మార్గంలో మా కుటుంబం ఉండాలనుకున్నాడంట. ఉండాలనుకుని ఈ దారి తప్పిపోయిన యాసోవుని లైన్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆ జ్యేష్ఠత్వం ప్రయత్నిస్తున్నా కానీ అవ్వట్లేదు. ఒకసారి చక్కటి మాట వింటాడేమో, మాటగా లోబడతాడేమో, అసలు ఏం చేస్తాడో చూద్దాం కాదని చిక్కుడుగా కూరండి దానికి కొద్ది మెరుగులేసాడంటండి. దాని మీద కలరు దగదగా మెరిసిపోతుందంటండి. ఎర్రగా కనపడినప్పటికీ మంచి ఆకలి మీద ఉన్నాడేమో ఎవరో యాసోవు.
ఈ కూర చిక్కుడుగా కూర చాలా బాగుంది, చిక్కుడుగా కూర నాకు పెట్టు అని అన్నాడంట. అసలు జ్యేష్ఠత్వం కోసం ఇతను ఏమి మాట్లాడతాడో, జ్యేష్ఠత్వం విషయంలో ఇతనికి ఎంత అనుభవం ఉంది, జ్యేష్ఠత్వ విషయంలో ఏం చేయగలుగుతున్నాడు నాన్నగారు, జ్యేష్ఠత్వాన్ని ఏ విధంగా నడిపించాలనుకుంటున్నాడు, జ్యేష్ఠత్వం కోసం నాన్నకున్న ఆలోచన ఏంటి అని ఆయన ఆలోచించి అన్నాడంట, ఈ చిక్కుడుకాయ కూర నువ్వు తినాలంటే ఎవరుండరు, ఇది యాకోబు వండాడు. ఇది ఎవరు చూశారు, యాసోవు చూశాడు. యాసోవు చూసి ఆశపడ్డాడు. ఆశపడిన ఆ చిక్కుడుకాయ కూరని అడిగాడంట. అడిగితే ఈయన ఏం చేశాడు, ఒక ఉపాయం పన్ని చక్కగా అన్నాడంట, అన్న నీకు కూర వేయాలంటే నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేయాలన్నాడంట. అప్పుడు నిజంగానే అతనిలో జ్యేష్ఠత్వం కోసం విలువ ఉంటే, జ్యేష్ఠత్వం గొప్పదని యాసోవు తలస్తే, ఈ జ్యేష్ఠత్వం దేవతి దేవుడిచ్చిన ఆ యొక్క గొప్ప వరాన్ని నా కుటుంబంలోంచి పోనివ్వకూడదని ఒక డెడికేషను యాసోవులో ఉంటే, దేవతి దేవుడు నిర్మించిన మా తాత మొదలుకొని అబ్రహాం దగ్గర నుంచి వస్తున్న ఈ జ్యేష్ఠత్వాన్ని నేను పోగొట్టుకోకూడదని అనే తపన అతనిలో ఉంటుందేమో అని యాకోబు పరిశీలిస్తున్నాడంటండి, పరిశోధిస్తున్నాడంట. అలాగే అన్నగారు చెప్పబోయే జవాబు కోసం ఎదురు చూస్తున్నాడంట. నేను జ్యేష్ఠత్వం ఎందుకు ఇస్తాను యాకోబా, ఈ జ్యేష్ఠత్వం దేవుడు నిర్మించింది, ఆకలికైనా ఉంటాను కానీ నాకు ఆకలి ఎక్కువే, నేను ఈ లోకాశంలో ఎక్కువ జీవిస్తాను కానీ జ్యేష్ఠత్వాన్ని అయితే నేను వదలను, ఈ లోకాశంలో నేను ఎక్కువ జీవిస్తాను, జ్యేష్ఠత్వాన్ని అయితే నేను వదలను, జ్యేష్ఠత్వం కోసం నేను దేన్ని తెగింతాను కానీ ఏదో ఈ లోకంలో ఉన్నంతకాలం ఏదో బ్రతకాలని ఆ లోకాశంలో బ్రతుకుతున్నాను తప్ప జ్యేష్ఠత్వాన్ని అయితే నేను వదలను అని కానీ మాట్లాడతాడేమని ఎదురు చూస్తున్నాడంట యాకోబు. ఎదురు చూస్తున్నాడంట. జ్యేష్ఠత్వాన్ని తొంగలో కల్పించాడంట. ఎవరో జ్యేష్ఠత్వమా పాడా, ముందు నాకు అన్నం కావాలన్నాడంట. అంటే జ్యేష్ఠత్వాన్ని ఎంత లోకుగా చూశాడండి, జ్యేష్ఠత్వాన్ని ఎంత హీనంగా చూశాడండి. జ్యేష్ఠత్వం మీద తనకున్న అవగాహన ఏంటండి, జ్యేష్ఠత్వం మీద తనకున్న ఆ యొక్క ఆలోచన ఏంటండి, దేవతి దేవుడు నిర్మించిన ఆ ఫలం మీద ఉన్న ఆలోచన ఏంటండి, దేవతి దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చిన వరం మీద ఉన్న ఆలోచన ఏంటండి. ఆ ఆలోచన అంతటిని పక్కన పెట్టి స్వలాభం కోసం ఆలోచించిన యాకోబు ఆలోచన చూశాడు యాకోబు. ఈ లెక్కల్లో జ్యేష్ఠత్వం గమ్ముని మా నాన్నగారు తెలియకిచ్చేస్తే, మా నాన్నగారు తెలియక కానీ ఈ యొక్క అన్నగారికి ఇచ్చేస్తే, మా యాసోవు తీసుకెళ్ళి ఈ జ్యేష్ఠత్వాన్ని తీసుకెళ్ళి ఈ కానాను ప్రజల్లో పడేసి లేకపోతే ఇంకొకళ్ళలో పడేసి ఈ జ్యేష్ఠత్వం ఎందుకు కానినట్టుగా అయిపోయి మేము దుస్థితికి పాలైపోయి మా కుటుంబం అంతా దరిద్రులం అయిపోతాం, పనికిమాలినం అయిపోతాం. ఈ సాతాను ప్రేరేపణలో ఉండిపోయిన ఈ యొక్క యాసోవు బయటికి రాడు కానీ నేనైతే సాతాన్ని జయించి ఆ పనికిమాలిన జీవితాలను విడిచిపెట్టి ఈ జ్యేష్ఠత్వాన్ని కాపాడుకోవడానికి నేను ప్రయత్నం చేయాలి. అది కష్టమే, పెద్దవాడికి నిర్మించినది రెండో వాడికి రావడం కష్టమే. పెద్దవాడి కొరకు మొదటి జ్యేష్ఠ కుమారుడి కోసం నిర్మించిన ఆ జ్యేష్ఠత్వము రెండో వాడికి రావడం కష్టమే. అయినప్పటికీ ఆ కష్టాన్ని భరింతాను, అవమానాన్ని భరింతాను, ఎంత సేవనే చేస్తాను, ఎంత నిందైనా పడతాను, ఎంత భారమైనా మోతాను అనుకున్నాడంట యాకోబు. తల్లిదండ్రుల్ని వదిలి ఉన్న ఊరిని వదిలి పారిపోవడానికైనా సిద్ధమయ్యి నాకు జ్యేష్ఠత్వం కావాలన్న యాకోబు కోసం ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. దేవుని పొరువుని నిలబెడదాం అనుకున్నాడు, దేవుని వాక్యాన్ని నెరవేర్దాం అనుకున్నాడు, దేవుని ఫలాన్ని ఇక్కడ ఫలింప చేయాలనుకున్నాడు, దేవుడు నిర్మించిన దాన్ని ఇక్కడ సిద్ధపరచాలనుకున్నాడు, దేవుని మార్గము సరళం చేయాలనుకున్నాడు యాకోబు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మార్గం తప్పుపోను. యాసోవు చేతుల్లో కానీ ఇస్సాకు పెట్టేస్తే, యాసోవు చేతుల్లో ఇస్సాకు పెట్టేస్తే దేవుని మార్గము తిన్ననైన మార్గము తొలగిపోని ప్రియమైన వలన తొలగనివ్వలేదు యాకోబు. యాకోబు కోసం మళ్ళీ కొడదాం చప్పట్లో, యాకోబు కోసం కొట్టాలి గట్టిగా. ఎందుకంటే యాకోబు ఆ యొక్క తిన్నని మార్గాన్ని తొలగనివ్వకుండా కష్టంగా భరించాడు. ఊరుదలడానికి సిద్ధమయ్యాడు, తల్లిదండ్రులు వదలడానికి సిద్ధమయ్యాడు. ఊరుదులు వెళ్ళి ఎవరి చేతిలో పడిపోయాడండి, గొర్రెల లాంటి లాభాన్ని చేతిలో పడిపోయాడు. ఆ లాభాను వదలడు, తినమంటున్నాడు, తాగమంటున్నాడు, చూస్తున్నాడు కానీ వదలడు. లాభాన్ని అతని చేతుల నుంచి వదలడు. లాభాన్ని ఎటువంటాడంట, గొర్రెల లాటాడు. ఆ గొర్రెలలాగా ఆ లాభాన్ని ఏం చేశాడు, యాకోబుని బంధించేశాడు. చాలా కష్టపడ్డాడండి యాకోబు. ప్రభువా, యాకోబు ప్రార్థన చేసుకుని బయలుదేరాడు. ప్రభువా, ఈరోజు మొదలుకొని అన్ని విడిచొట్టించాను నేను ఆ జ్యేష్ఠత్వం సంపాదించుకోవడానికి, నువ్వు ఇచ్చిన తిన్నని మార్గంలో నిలబడడానికి, ఆ తిన్నని మార్గంలో ప్రయాణం చేయాలనుకుంటున్నాను, ఆ తిన్నని మార్గంలో చేయవలసిన కార్యాలేంటి, ఆ చేయవలసిన పనులేంటి అని దేవునితో మాట్లాడుకుని నిబంధనలు చేసుకున్నాడు. చోట ఆయన గొప్ప డెడికేషన్ చేసుకున్నాడు. ఈ జ్యేష్ఠత్వం కోసం ఎంత శ్రమనైనా భరింతాను కానీ నేను చేయవలసిన ఈ తిన్నని మార్గంలో నడవలసిన
ఈ పద్ధతులన్నీ పాటించానంటే యాకోబుకి అప్పటికే జ్ఞానం ఉంది, యాకోబుకి అప్పటికే దేవుని ఆత్మ ఉంది, యాకోబుకి అప్పటికే తెలివి ఉంది, యాకోబుకి అప్పటికే రోషం ఉంది, యాకోబుకి అప్పటికే స్థిరమైన మనసు ఉంది. దేవుని మార్గాలు, దేవుని త్రోవను సరళం చేయడానికి యాకోబు ముందడిగేశాడు. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. దేవుని మార్గాలు సరళం చేయడానికి ఆదికాండము 28 అధ్యాయంలో 14-22 వరకు ఏమని రాయబడి ఉందంటే, ప్రియమైన వాళ్ళరా, డెడికేషన్ చేసుకున్నాడు. నేను చేసిన ప్రతి పనిలో నువ్వు ఉంటావు, ప్రతి పనిలో నిన్ను చూసుకుంటాను, ప్రతి పనిలో నీ మాట నేను గైకుంటాను అని ఒక బేతేలని పేరు పెట్టుకుని చక్కటి మందిరాన్ని కట్టుకునేలాగా హృదయంలోనూ ఆ బేతేలని పేరు పెట్టుకుని అతను ప్రయాణం చేయగలిగాడు. ఆ తిన్నన మార్గంలో ప్రయాణం చేశాడు. లాభాన్ లాటోడు, ఆ గొర్రెల లాటోడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, గొర్రెల పిల్లలు కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టినా, ఆ ఇబ్బందుల నుంచి మోసపోయినా, నష్టపోయినా, కష్టమైనా భరించి దేవుని యొక్క ఆ యొక్క తిన్నన మార్గంలోనూ అక్కడ నిలబడి ఆ దేశంలో యాకోబు ఒక్కడే దేవునితోనూ సాహసం చేస్తూ, నా తండ్రి ఇంటికి మీరు ఏమైనా సరే రావాలని వాళ్ళ యొక్క పిల్లల్ని, ఆ యొక్క భార్యల్ని, వారందరినీ, వారి సంతానాన్ని అందరినీ, వాళ్ళ పని వారిని అందరినీ కూడా, వారి దాదిల్ని అందరినీ కూడా ఏకం చేసి ఒకే మనుషుడైనట్లుగా త్రోవలోకి నడిపించగలిగిన వాడు గొప్పవాడు యాకోబు. వారి యొక్క పని వారందరిని తీసుకుని, వారి భార్యలను తీసుకుని, వారి పిల్లలు తీసుకుని తినడమైన మార్గంలోకి మన తండ్రి ఇంటికి వెళ్దామని చెప్పి ఆ తినడ మార్గంలో ఆ యొక్క ప్రజలందరినీ నడిపించగలిగాడు యాకోబు. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. మార్గాలన్నీ సరళం చేశాడు. ఇశ్రాయేలుకి మార్గం సరళం చేసిన వాడు. అబ్రహాం పేరు తక్కువ ఉంటుంది, ఇస్సాకు పేరు తక్కువ. ఎక్కడికి వెళ్ళినా ఏం పేరు ఉంటుంది? ఇశ్రాయేలీలు అని ఒక బిరుదు యాకోబుకి ఇచ్చేసాడంటే ఏమంటారు దాన్ని? శిరస్థాయికి ఇచ్చేసాడు. కదల్చబడని పేరు, కదల్చబడని ప్రత్యక్షత, కదల్చబడని ఉన్నతమైన స్థితిని యాకోబుకి దేవుడు కలిగించాడండి. ఎందుకంటే దేవత దేవుని యొక్క ఆ యొక్క తిన్నన మార్గాలను త్రోవ తప్పిపోయినకుండా తన కుటుంబ పరివారం అందరిని రాయబడి ఉంది అక్కడ. నీ పరివారందరినీ నడిపించాడంట. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. అంటే యాకోబు ఆ యొక్క తిన్నన మార్గం కోసం ఎలా ఆలోచించాడు? తన కష్టమని తెలుసు, తల్లిదండ్రులు విడిచెళ్ళిపోవాలి, ఈ జ్యేష్ఠత్వం లాక్కుంటే ఎట్టు పరిస్థితుల్లో తల్లిదండ్రులు విడిచెళ్ళిపోవాలి, ఈ దీవులు పొందితే నా తండ్రిని విడిచెళ్ళిపోవాలి, మా అన్న నా మీద రివర్స్ అయిపోతాడని తెలుసు, కుటుంబాన్ని విడిచెళ్ళిపోవాలని తెలుసు. అయినా దేవుని మార్గం తిన్నగా ఉండాలి, తినని మార్గాన్ని చూపించగలగాలి 10 మందికి. ఇది ఇక్కడితోనే అంతమైపోకూడదు, ఇది ఆరంభం అవ్వాలనుకున్నాడంట. ప్రారంభం చేశాడంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ప్రారంభం చేసి తిన్నన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేశాడు. ఆ తిన్నన మార్గంలో నిలవలేని ఆ లాభాను, నిలవలేని అక్కడున్న ప్రజలు యాకోబుని పంపించేశారు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఎందుకంటే తిన్నన మార్గాన్ని విడవకుండా, దారి తప్పిపోకుండా నడిచిన యాకోబు బాటలోనే ఆ కుటుంబంలోంచే ఒక పింది పొండయి అది తిన్నన మార్గంలోకి వచ్చి ఐగుప్తు దేశంలో పడింది. అది యోసేపు. చప్పలు కూడా దేని మహిమపరచండి. త్రోవలేసిన యాకోబుని ఇంట్లోంచే, యాకోబు సంతానంలోంచే ఒక పొండు వచ్చి ఎక్కడ పడింది? ఐగుప్తులో పడింది. ఆ పొండు పండింది, 10 మందికి ఆహారం పెట్టగలిగింది. అందులోంచి వచ్చాడు మోసే. ఇశ్రాయేల్ ప్రజల నుంచి వచ్చాడు మోసే. తిన్ననైన మార్గమేనా ఆ యొక్క దేవుని మార్గము? సాతాను క్రియల చేత త్రోవ తప్పిపోతున్న సమయంలో, అక్కడ అంతమైపోతున్న సమయంలో, జ్యేష్ఠత్వాలన్నీ పోతున్న సమయంలో, దేవుని మార్గం అంతా పోతున్న సమయంలో, దేవుని యొక్క ఫలం అంతా పోతున్న సమయంలో ఆ యొక్క దేవుడు గ్రహించి ఈ యొక్క ప్రజల యొక్క బాధను చూసి వెంటనే మోసేను నిర్మించి ఆ త్రోవలో మళ్ళీ తినను త్రోవలో నడిపించడానికి మోసేని ఎన్నుకున్నాడంట. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఆ మోసే కూడా పిల్లలు వద్దు, నాకు భార్య వద్దు, నా పిల్లలు వద్దు, నాకు ఎవరు వద్దు, దేవుని మార్గమే కావాలని పిలవగానే వచ్చేసాడంట. చూడండి, తిన్న మార్గం దేవుని మార్గం వేయడానికి ప్రాణాలు తెగించి వస్తున్నారండి. ప్రాణాలు తెగించి చేశారండి వాళ్ళు. ప్రాణాలు తెగించి కుటుంబాన్ని విడిచిపెట్టి, ధనాన్ని, డబ్బుని, ఆస్తిని, అంతస్తుని విడిచిపెట్టి తిన్న మార్గమైన దేవుని త్రోవలు సరళం చేయడానికి మోసే పూనుకోగలిగాడు, యేసోపు పూనుకోగలిగాడు, యాకోబు దానికి త్రోవ వేశాడు. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. త్రోవ వేసినోడే యాకోబు. ఆ త్రోవ తప్పుపోకుండా నడిపించడానికి దాని మార్గము సిద్ధపరిచినోడే యాకోబు. అందులోకి ప్రవేశించాడు. ఎవరో? యోహాను. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. యోహాను ఎందులోకి ప్రవేశించాడు? ఇప్పుడు యోహాను వేసి మార్గం ఏది? అదే మార్గం వేశాడు. ఆ త్రోవలే ఈరోజు క్రైస్తవులుగా మనం ఏ త్రోవ వేస్తున్నాం చెప్పండి? క్రైస్తవులుగా మన కుటుంబాన్ని కట్టుకోవడానికి ఇష్టపడుతున్నాం, మనం బ్రతకడానికి ఇష్టపడుతున్నాం, మంచిది. కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నాం, మంచిది. తిన్నని మార్గాన్ని తొలగిపోవడం వల్ల ఉపయోగం లేదు ప్రియమైన వాళ్ళ ఎంత ఉన్నా సరే.
ఎంతున్న తిన్న మార్గం తొలగిపోవడం మంచిది కాదు. రథం ఎక్కాడు ఒక ఆయన, రథం మీదే వెళ్తున్నాడు, సుఖం లేదంట. ఆ త్రోవ వంకరగా ఉన్నట్టుంది అతనికి. ఎలా ఉందండి? వంకరగా ఉందే. అతను నడిచిదే దేని మీద నడుతున్నాడండి? పొట్టు పొరుపుల మీద నడుతున్నాడంట. మిక్కిలి ఆస్తిపరుడు అని రాస్తుంది అతను. అతని దగ్గర అన్నీ ఉన్నాయంట, సుఖం లేదంట, సంతోషం లేదంట. హృదయం ఎక్కడో బాధ పెట్టేస్తుందంట. అన్నం తిన్నాడంటే కానీ బాధగా ఉంది, పొలం తింటాడంటే కానీ బాధగా ఉంది, పరవన్నం తిన్నాడంటే కానీ బాధ ఉంది, కొబ్బరన్నం వండించుకున్నాడంట పర్లే పని అని, ఆ కొబ్బరన్నం వండించుకున్న బాధగా ఉంది, పానీయం తిన్న బాధగా ఉంది, తేనె తిన్న బాధగా ఉంది, గుర్రం మీద వెళ్ళిన బాధగా ఉంది, రథం వెళ్ళిన బాధగా ఉంది, ఫ్లైట్ మీద వెళ్ళిన బాధ, ఫ్లైట్లు లేవులేమో కానీ మొత్తం మీద అతను సుఖ జీవితంలో ఎంతమంది పనివారు ఉన్న బాధ ఉందంట. ఆ బాధను చెప్పుకోవడం ఒకసారి యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడంట. అప్పుడు యేసుప్రభు అన్నాడంట, నువ్వు వంకర త్రావుని నడుతున్నావు అన్నాడంట. నేనే వంకర త్రావు నడుచుండి, నాకు త్రావు తెలుసు అన్నాడంట. అది చెప్పు, ఆ త్రావు పేరు చెప్పాడంట. ఆ పూర్ణ మనసుతో దేవుని ప్రేమించాలి, పూర్ణ మనసుతో నీ పొరుగు నీ వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి, అయ్యే కదా 2 ఆజ్ఞలు, అవి నాకు తెలుసు అన్నాడంట. అయితే నీకు తెలియదు ఇంకోటి ఉంది అన్నాడంట. నువ్వు మొత్తాన్ని యాకోబు వదిలేశాడు కదా వాళ్ళ అమ్మన నాన్నే, యాకోబు వదిలేశాడు కదా ఆ ఊరిని, యాకోబు వదిలేశాడు కదా ఆ ఆస్తిని, యాకోబు ఏమీ లేకుండా ఓ దాదిని తీసుకుని ఓ జత తీసుకుని వెళ్ళిపోయాడు కదా, అలాగే అన్నీ వదిలేసి వచ్చానంట. యాకోబు చేస్తే నేను చేస్తానంటే నేను చేయలేను అన్నాడంట. మీకు అర్థమైందా? త్రోవ వేయడానికి ఆయనకి ఇష్టం లేదు, త్రోవ వేయడానికి ఆయనకి ఇష్టం లేదు. దేవుని మార్గాన్ని సిద్ధపరచని చెప్పేసి యేసు ప్రభు చెప్తుంటే ఆ మిక్కిలి ఆస్తిపరుడు ఆస్తి విడవలేక, ఆ అంతస్తు విడవలేక, ఆ యొక్క సొమ్ముని విడవలేక, ఆ యొక్క భోగాన్ని, ఆ యొక్క విలాసాలను విడవలేక ఏమన్నాడైనా నా వలన కాదన్నాడంట. త్రోవ వేయడానికి నా వల్ల అవదు, ఈ త్రోవ అయితే వేయలేను. కానీ ఆ త్రోవ మార్గం అయితే పేరు తెలుసు అంట ఆయనకి. ఏం పేరు తెలుసు? పూర్ణ మనసు నిన్ను ప్రేమించడం తెలుసు, ప్రేమించాలని తెలుసు, ప్రేమించడం పూర్ణ మనసుతో ప్రేమించాలంట కదా అని తెలుసు, నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలంట కదా అని తెలుసు. ఇవన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించాలంట కదా అనేదే మాత్రం నాకు ఇష్టం లేదు. ఆ మార్గంలో నేను రాను, వంకరకున్నా పర్లేదు కానీ పడతలు ఎత్తే వెళ్ళిపోతాను అన్నాడంట. ఆ పాట వేరు, ఈ మ్యూజిక్ వేరు. మధ్యలో తినని మార్గం ఒకటి ఉంటుంది, వంకర మార్గం ఒకటి ఉంటుంది. ఇదే ప్రస్తుతం జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతుంది, తినని మార్గం ఉంటుంది, వంకర మార్గం కూడా ఉండిపోతుంది. జాగ్రత్త ప్రేమ, అది మన ప్రాబ్లం కాదంట, సాతాను ప్రేరేపిస్తుందండి. అలాంటి ప్రేరేపించకండి, జాగ్రత్త పడండి. యాకోబు దేనికి లోబడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అపోస్తుల కార్యాలు 8:31 అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. రథం మీద వెళ్తున్నాడండి ఆయన, అన్నీ ఉన్నట్టే, బాగుంది, సౌఖ్యం అంతా బాగుంది, కాళ్ళు నొప్పులు లేవు, ఒళ్ళు నొప్పులు లేవు, తలనొప్పి లేదు, చక్కగా ఉంది. చక్కగా వెళ్తున్న సమయంలో అతనికి ఏదోనూ బాధగా ఉంది. ఏంటి బాధ అని చెప్పేసి వాక్యం చదివాడు. వాక్యం చేస్తే అర్థం అవ్వలేదు. వాక్యం అర్థం అవ్వకపోతే మనసు బాధకుంటుంది, వాక్యం అర్థం అవ్వకపోతే హృదయం తేలిక అవ్వదు, వాక్యం అర్థం అవ్వకపోతే సంతోషం నీలోకి రాదు, వాక్యం అర్థం అవ్వకపోతే నీలో ఆనందం నిలవదు, వాక్యం అర్థం అవ్వకపోతే నీలో ఉత్సాహం రాదు, వాక్యం అర్థం అవ్వకపోతే నీకు ఆరోగ్యం ఉండదు, వాక్యం అర్థం అవ్వకపోతే నీలో ఉద్యోగం ఉండదు, వాక్యం అర్థం అవ్వకపోతే నీలో చురుకుతనం ఉండదు. వాక్యం నీలోకి రాకపోయి, వాక్యం నీకు అర్థం అవ్వకపోతే మాత్రము అన్నీ ఉండి కూడా గుండు సున్నా. వాక్యం రావాలి, అది మనము గ్రహింపగలిగిన హృదయం కావాలి, అది మనకు అర్థం అవ్వాలి. ఆ నపోసుడికి వాక్యం అర్థం అవ్వలేదంట, హృదయం బాధగా ఉందంట. నాకు త్రోవ చూపించు అని అడుగుతున్నాడు. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. నా హృదయానికి తేలిక కావాలి ఈరోజు, నా హృదయం ఆనందంగా ఉండాలి ఈరోజు. నాకు ఏ కొదువు లేదు. నిజమే ప్రియమైన వాళ్ళ, ఆ నపోసుడు అదే చెప్తున్నాడు. నాకు అన్నీ ఉన్నాయి, కానీ నా హృదయం ఎక్కడో బాధపడుతుంది, నా హృదయానికి ఎక్కడో నాకు ఆనందము సంపూర్ణంగా రావట్లేదు, ఏదో మిడిమిడి సంతోషం. బాధతోనూ వేదంతోనూ ఆ నపోసుడు మాట్లాడినప్పుడు ఆ పిలిపి ఆ రథం ఎక్కి ఆ పిలిపి ఏం చేశాడంట, ఆ వాక్యాన్ని బోధించాడంట. అప్పటికప్పుడు ఈ వాక్యం వింటున్నప్పటికే తన హృదయము ఏమైందంట, విశాలమైపోయింది. ఈ వాక్యం వింటున్న ఆ నపోసుడికి ఆ హృదయము ఆనందం పొంగుకొచ్చింది, ఉప్పొంగిపోయింది. ఉప్పొంగిపోయిన ఆ నపుంసకుడు ఆ హృదయము ఉప్పొంగిపోయి ఆనందంతో సంతోషంతో నిండిపోయిన ఆ హృదయాన్ని ఒక్కసారి పరిశీలించుకుని అప్పుడు ఆ నపుంసకుడు పిలుపుతో ఏం చెప్తున్నాడో తెలుసా? ఇది కాదా,
ఈ నీళ్లు సరిపోవా నాకు బాప్తిసం ఇవ్వడానికి? ఈ నీళ్లు సరిపోవా నేను శుద్ధినిగా చేసుకోవడానికి? ఈ నీళ్లు సరిపోవా యేసు ప్రభుని ధరించుకోవడానికి? ఈ నీళ్లు సరిపోవా పరిశుద్ధాత్మను ధరించుకోవడానికి? ఈ త్రోవలో వెళ్తున్నా మనకి ఈ నీళ్లు కనపడ్డాయి, ఇది చాలు, ఇదే త్రోవ, ఈ త్రోవలోనే నాకు బాప్తిసం ఇయ్యి. ఈ త్రోవలో నాకు నీళ్లు కనపడ్డాయి కనుక ఈ నీటిలో నేను మునిగి, ఈ నీటిలోనే నేను లేచి ఆ పరిశుద్ధాత్మను పొందుకుని ఈ త్రోవలోనే జీవించాలనుకున్నాను. ఈ త్రోవ తిన్ననైన త్రోవ, ఇది సంతోషకరమైన త్రోవ అని నపోషకుడు ఆ యొక్క పిలుపుకి చెప్పగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సంతోషం వచ్చి ఆనందం వచ్చిన ఆ నపోషుడు, ఇది కాదా త్రోవ, ఈ త్రోవలో నీరున్నాయి, ఇక్కడే నాకు బాప్తిసము, ఈ త్రోవలో నడవాలనుకున్నాడు అంట నపోషుడు. తిన్ననిన్న మార్గాన్ని ఎన్నుకోవాలి ప్రియమైన వాళ్ళ. తిన్ననిన్న మార్గంలో నిలబడడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం దేవుని త్రోవలు సరళం చేయాలి. మన కుటుంబంలోనూ త్రోవ తప్పిపోతున్నామేమో, దయచేసి త్రోవ తప్పిపోకుండా మన కుటుంబాలు కట్టుకోగలగాలి, త్రోవలో నిలబడాలి. ఎందుకంటే యాకోబు కుటుంబం త్రోవ తప్పిపోతున్నప్పుడు యాకోబు తన తల్లి సహకారంతోనూ ఆ కుటుంబాన్ని దేవుని త్రోవలు వేయడానికే అతను ముందడిగేశాడు. ఈరోజు నీ కుటుంబం త్రోవ తప్పిపోకుండా తిన్నని మార్గంలో నిలబడడానికి దేవుని మార్గాలు సరళం చేసే సిద్ధపాటు గల హృదయం ఉన్న వాళ్ళందరూ చప్పలు కూడా దేవుని మహిమపడదాం. దేవుని మార్గాలు సరళం చేసి మన కుటుంబం త్రోవ తప్పిపోకుండా, మన హృదయం త్రోవ తప్పిపోకుండా, మన బిడ్డలు త్రోవ తప్పిపోకుండా, మన ప్రాంతం త్రోవ తప్పిపోకుండా తిన్న మన మార్గాలు నడిపించడానికి, ప్రభువారి మార్గాలు సరళం చేయడానికి, ప్రభువారి త్రోవలు సరళం చేయడానికి మనందరం కూడా సిద్ధపాటు కలిగిన హృదయాలతోనూ దేవుని త్రోవలు సరళం చేద్దామని నిబంధన చేసుకుందాం. ఈరోజు దేవుని త్రోవలు, ఆయన త్రోవలు సరళం చేసేవారిగా యోహాను ఒక్కడే కాదు, మనము కూడా సిద్ధమవుదాము. మనం కూడా ఆ త్రోవలు సరళం చేద్దాము, ఆ యొక్క త్రోవలు సిద్ధపరుద్దాము. మన కుటుంబాలన్నీ కూడా ఆ నిత్యనైన మార్గంలో ఉండడానికి మనందరం కూడా ప్రార్థనాత్మతోను ప్రార్థన బలంతో నింపబడదాము. వాక్యము గ్రహించుదాము, వాక్యాన్ని గట్టిగా పట్టుకుందాము, వాక్యాన్ని తెలుసుకుందాము. మన తిన్నని మార్గంలో మనం నిలబడి ఆ త్రోవలు వేస్తూ మన కుటుంబాన్ని ఆ త్రోవలు నడిపిందాము. యాకోబు నడిపించినట్లుగా, యేసోబు నడిపించినట్లుగా, అలాగే మోసే నడిపించినట్లుగా మరి ఈరోజు నపోసురుడు కూడా ఎరిగిన మార్గంలో, ఆ తినని మార్గంలోనూ ఆ యొక్క యోహాను తీసుకున్న డెడికేషను, తినని మార్గం కోసమే యోహాను వచ్చాడంట. ఆ త్రోవలు సరళం చేయడానికి కేవలము తన జీవితము, తన ప్రాణము, తన బ్రతుకంతా కూడా త్రోవలు సరళం చేయడానికి ఆ యోహాను పూనుకుని ఉన్నాడు. అలాగే యోహాను జన్మం కూడా, అతను పుట్టింది కూడా ఆ త్రోవలు సరళం చేయడానికి, యేసుక్రీస్తు త్రోవలు సరళం చేయడానికి. మన పుట్టుక కూడా వ్యర్థం కాకుండా మనము బ్రతుకుతున్న మన బ్రతుకులో దేవుని త్రోవలో సరళం చేద్దాం. మనం బ్రతుకుదాము, దేవుని త్రోవలో సరళం చేసి మన కుటుంబాలు తినని మార్గంలో నిలబెట్టుకుని ఆశీర్వాదాలు పొందుదాం. దేవుడి మాటలు దీవించను గాక. ప్రతి ఒక్కరు కూడా మోకరించి చిన్నగా ప్రార్థన చేసుకుందాం.